బ్రేకింగ్ న్యూస్ విశాఖలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షను భగ్నం చేశారు పోలీసులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమె దీక్ష చేపట్టారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని చెప్పారు. కాసేపటి క్రితమే షర్మిల దీక్షను భగ్నం చేశారు పోలీసులు. ఆమెను అరెస్టు చేసి బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. షర్మిల అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విశాఖలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షను భగ్నం చేశారు పోలీసులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమె దీక్ష చేపట్టారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని చెప్పారు. కాసేపటి క్రితమే షర్మిల దీక్షను భగ్నం చేశారు పోలీసులు. ఆమెను అరెస్టు చేసి బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, షర్మిల దీక్షను భగ్నం చేశారు కదా పోలీసులు, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ, ఏంటి పూర్తి డీటెయిల్స్? దాదాపుగా 2750 మంది కాంట్రాక్ట్ కార్మికులను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తొలగించింది. వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని ఈ నెల 20వ తేదీ వరకు వైఎస్ షర్మిల ఒక అల్టిమేటం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 20వ తేదీలోపు తీసుకోకపోతే 21వ తేదీన ఆమరణ నిరాహార దీక్షగా విశాఖ వేదికగా స్టీల్ ప్లాంట్ వద్ద చేస్తానని ప్రకటించినటువంటి వైఎస్ షర్మిల అనుకున్న విధంగానే మధ్యాహ్నం 1 గంటకు దీక్ష శిబిరానికి చేరుకుని దీక్ష చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా అంటే 72 గంటలు ఒక అల్టిమేటం కూడా ఇచ్చింది. 72 గంటల పాటు దీక్ష చేస్తాను, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వీళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే మీడియా అదేవిధంగా కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు దీక్ష శిబిరం నుంచి వెళ్లినటువంటి నేపథ్యంలో 9 గంటల 30 నిమిషాల తర్వాత పోలీసులు ఒక్కసారిగా 200 మందికి పైన వచ్చి దీక్షను భగ్నం చేసి వైఎస్ షర్మిలను బలవంతంగా అక్కడి నుంచి తరలించి సిటీలోకి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీక్ష శిబిరం నుంచి విశాఖ సిటీ దాదాపుగా 20 కిలోమీటర్లు ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి పోలీసు వాహనంలో వైఎస్ షర్మిలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులను కూడా పోలీసులు పక్కకి తోసేసినటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు మీద బైఠాయించి ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. అయితే వైఎస్ షర్మిలను ఎక్కడికి తీసుకుని వెళ్లారనే సమాచారం మాత్రం ప్రస్తుతానికి అయితే లేదు. అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లి కొంత చికిత్స హైదరాబాద్ పంపిస్తారనే సమాచారం అయితే ప్రస్తుతం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.